శ్రీ రమణ మహర్షి ఇంకా మరియు చాలామంది మహాత్ములు మనకి చెప్తుంటారు. ఆహ్, నువ్వు నీ దేహం కాదు, నీవు నీ మనసు కాదు, నీవు నీ ఆలోచన కాదు, నువ్వు ఆత్మవి. ఈ శరీరానికి భిన్నం. అది నీ సహజ స్థితి అంటారు. నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అంటారు. అయితే ఇంకొంచెం డీప్‌గా ఆలోచిస్తే ఏదైతే ఆత్మ అనుకుంటున్నామో, ఆ ఆత్మ ప్లస్ అనాత్మ అనుకుంటున్నామో అది ఈ దేహం. ఈ దేహం అనాత్మ. ఈ సృష్టి అంతా కూడా అనాత్మ. ఓకే. ఈ 2 కూడా భగవంతుడి సృష్టే కాబట్టి, ఈ దేహాన్ని, ఈ సృష్టిని కూడా ఆత్మలో కలిపేసుకోవాలి. మిక్స్ చేసేస్తే అంతా ఒకటిగా చూడాలి. ఆత్మగా చూడేస్తే ఇంకా బావుంటుంది. అంతేగాని డజంట్ మీన్ నీ శరీరాన్ని త్యజించమని ఆర్ నీ శరీరాన్ని లైక్ చేయకు అని. ఓకే. ఈ శరీరానికి, ఈ సృష్టికి కూడా ఎనర్జీనే, ఆ ఆత్మనే, ఆ పరమాత్మనే సోర్స్ కాబట్టి ఆ రకంగా అన్నిటిని ప్రేమించి అన్నిటిని కలిపేసుకోవాలి. అంతేగాని నేను ఈ దేహం కాదు, ఈ దేహం కాదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ దేహాన్ని మనం ఉపయోగించాలి దేనికోసం? సాధన కోసం. ఏ సాధన కోసం? భగవంతుడిని చేరే సాధన కోసం. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ సాధారణంగా చెప్పే మాటలు, కానీ నాకేమనిపిస్తుందంటే మన ఆత్మకి ఏదో మన సోల్ పరమాత్మలో కలిసిపోవడానికి కొన్ని లోపాలు ఉన్నాయి దాంట్లో. మనకి దరిద్రం ఏదో ఉంది. మన సోల్ని ఏమంటారంటే ట్యూన్ చేసుకోవాలి మనం పరమాత్మలో కలవడం కోసం. మన మన సోల్ ఫిట్ కావట్లే అక్కడ. ఏదో సంథింగ్ మనకి చెత్త ఏదో వాసనలు ఉన్నాయి. ఆ వాసనలు పోవాలి మనలో. ఆ పరమాత్మలో కలిసిపోయేంత పవిత్రం అది కావాలి. సో దానికోసమే బాడీ సాధన ఇచ్చారు మనం. అంటే పరమాత్మ కలిసిపోతే బాడీ ఉంటుందా? ఆనంద స్థితి ఉంటుందా అంటే నాకేమనిపిస్తుందంటే పరమాత్మలో మనం ఆల్రెడీ కలిసిపోయాం. కొత్తగా కలిసిపోయేది ఏమీ లేదు. ఏం జరగచ్చు అంటే పరమాత్మ కరుణ ఇంకొంచెం ఎక్కువ జరుగుతుంది. మనకున్న ఆలోచన స్థితి, మన సోల్ యొక్క స్థితి బట్టి మనకు లోకాలు మనకి అనుగ్రహం కలుగుతాయి. సో మనం ఈ భూలోకంలో ఉన్నాం. అది మన కెపాసిటీకి సరిపోయే లోకం ఇది. మనం అంటే సువర్లోకంలో, గోలోకంలో మనకి సెట్ కాదు. ఎందుకంటే అక్కడ కూర్చొని మనం ఏదో చెత్తగా ఆలోచిస్తూ ఉండొచ్చు. అర్థమైందా? సో ఇది ఒక స్థాయి మనం చేసుకోవటం మనకి మనం. ఇది కూడా మనకి భగవంతుడే కలిగించాడు భూలోకం. భూలోకంలో ఉన్న అద్భుతాలని మనం చూడగలిగితే మనం స్వర్గలోకం కూడా చేరచ్చు. అంటే ముందర ఏదో స్వర్గం ఉంది, అక్కడ వేరేగా ఉంటుంది అనుకునే కంటే కూడా భూలోకంలో ఉన్న స్వర్గాన్ని కూడా మనం చూసే పరిస్థితికి వస్తే మనకి ఎల్లప్పుడూ ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అందరికీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్ష సిద్ధిరస్తు.